వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వాళ్ళ ఇద్దరి ప్రేమ కథ ప్రస్తుతం ఒక కీలకమైనటువంటి మలుపు దగ్గరికి వచ్చింది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. చాలా రోజులుగా వాళ్ళిద్దరూ కూడా ఫిబ్రవరి 26వ తేదీ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఒక ప్రచారం జరుగుతూ వస్తున్నటువంటి విషయం తెలిసిందే. సో అది నిజం కూడా. అంటే ఇంతవరకు వాళ్ళిద్దరూ కూడా అటు విజయ్ గాని ఇటు రష్మిక కానీ ఎవరు కూడా పెళ్లి గురించి నోరు మెదపలేదు. వాళ్లే కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి సన్నిహితులు ఎవరూ కూడా వాళ్ళ కుటుంబాల నుంచి కూడా ఎలాంటి లీకేజీ కూడా ఇంతవరకు రాలేదు. సో వాళ్ళెవరూ కూడా నోరు విప్పి మాట్లాడలేదు. కానీ ఇన్విటేషన్లు మాత్రం ఆల్రెడీ రెడీ అయిపోయాయి. సో ఇప్పటికే వివిధ మీడియా సంస్థలకు కూడా వాళ్ళ నుంచి అంటే ఎంక్వైరీలు కూడా జరిగాయి. వాళ్ళ ఫోన్ నెంబర్ల గురించి సో ఎవరెవరైతే ఉన్నారో ఆ మీడియా సంస్థల అధిపతులకు ఆల్రెడీ ఆ ఇన్విటేషన్స్ అనేవి వెళుతున్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఎప్పుడైతే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి మొట్టమొదటిసారిగా గీత గోవిందం అనేటువంటి సినిమా చేశారో అది ఎంత బ్లాక్ బస్టర్ అయిందో కూడా తెలుసు. సో వాళ్ళు అప్పటి వరకు కూడా వాళ్ళ విజయ్ కెరీర్ బెస్ట్ సినిమాగా, అత్యధిక వసూలు సాధించినటువంటి సినిమాగా అది అప్పుడు రికార్డు సృష్టించింది. సో అప్పటి నుంచి అప్పుడు ఏర్పడినటువంటి పరిచయం స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారింది అని చెప్పేసి సన్నిహితులు చెప్పేటువంటి మాట. ఆ తర్వాత ఆ ఇద్దరు కలిసి డియర్ కామ్రేడ్ సినిమాను కూడా చేశారు. సో అందులో కూడా వాళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు మరోసారి వాళ్ళిద్దరూ కూడా కలిసి ఒక సినిమాలో నటించబోతున్నట్లుగా మన వార్తలు చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు ప్రచారం బాగా జోరుగా సాగుతూ వచ్చాయి. రీసెంట్ గా చూసుకుంటే ఒక నెల రోజుల మించి ఆ వార్తలు వస్తూ ఉన్నాయి. సో అవి నిజం కాబోతున్నాయి. వాటికి అంటే వాళ్ళ పెళ్లికి సంబంధించినటువంటి వెడ్డింగ్ కార్డు ఇన్విటేషన్ ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒకసారి అది కూడా చూద్దాం ఎలా ఉందో అనేది. అది కొంతమంది ఇది నిజమేనా లేకపోతే ఇది ఎవరన్నా సృష్టించినటువంటి ఇన్విటేషనా అని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆ ఇన్విటేషన్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది మొదటి అంటే ఫస్ట్ ఫ్రంట్ ఏదైతే ఉందో ఇన్విటేషన్కి అది విఆర్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. కాకపోతే ఇక్కడ మామూలుగా అయితే విజయ్ దేవరకొండలో దేవరకొండ స్పెల్లింగ్ వచ్చేసి డిఈవిఈ అని ఉంటుంది, కానీ ఇక్కడ డిఈవిఏఆర్ఏ అని ఉంది. సో ఇది ఒకటి కొంచెం సందేహాలు రేకెత్తిస్తున్నటువంటి విషయం. కాకపోతే రీసెంట్ గా తను చేస్తున్నటువంటి సినిమా రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ లో అందులో కూడా స్పెల్లింగ్ ఎలాగే ఉంది, డిఈవిఏ అని ఉంది. యాక్చువల్ గా తను రాసేది డిఈవిఈ అని రాస్తాడు. ఇది లోపల ఉంది. ఇక్కడ మాత్రం మళ్ళీ ఇక్కడ విడి అని ఉండి విజయ్ దేవరకొండ అని చెప్పేసి ఇక్కడ మాత్రం స్పెల్లింగ్ మళ్ళీ కరెక్ట్ గా కనిపిస్తూ ఉంది. ఇలా ఓం శ్రీ గణేశాయ నమః అని చెప్పేసి మంత్రోచ్చారణతోటి ఈ ఇన్విటేషన్ ని మొదలు పెట్టాడు. డియర్ ఇది ఇలా పెట్టారు. డియర్ అని నేమ్ నమస్తే అని చెప్పేసి ఇక్కడ పెట్టారు అనమాట. ఎవరిదో పేరుదు ఇక్కడ కొట్టేసి మొత్తానికి ఇచ్చేశారు. ఐ ఆమ్ రైటింగ్ టు షేర్ సమ్ స్పెషల్ న్యూస్ అండ్ టు ఇన్వైట్ యూ టు బి పార్ట్ ఆఫ్ ఏ హ్యూజ్ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్ అని ఇక్కడ మొత్తానికి మిస్ అయింది. విత్ ద లవ్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీస్, రష్మిక అండ్ ఐ విల్ బి గెటింగ్ మ్యారీడ్ ఆన్ 26 ఇన్ ఏ స్మాల్ అండ్ ఇంటిమేట్ సెరమనీ. సో ఒక అంటే చాలా నిరాడంబరంగా అతి తక్కువ మందితోటి 26వ తేదీ ఈ నెల అంటే ఫిబ్రవరి 26వ తేదీ సన్నిహితుల సమక్షంలో, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో మేమిద్దరం కూడా పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు మా కుటుంబాల మధ్య. యాజ్ వి బిగిన్ దిస్ న్యూ చాప్టర్ సెలబ్రేటింగ్ అండ్ క్రియేటింగ్ memories around our union, it would truly mean a lot to us to celebrate with those who have been a part of our journeys. సో మా జర్నీలో భాగమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా వాళ్ళు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నారు. యువర్ ప్రెజెన్స్ అండ్ బ్లెస్సింగ్స్ వుడ్ మేక్ దిస్ అకేషన్ ఈవెన్ మోర్ స్పెషల్ ఫర్ అస్. సో ఎవరికైతే ఈ ఇన్విటేషన్ పంపిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మీ ప్రెజెన్స్ అలాగే మీ ఆశీర్వాదాలు, సో మీ ఆశీర్వాదాలు కావాలి, మీ ప్రెజెన్స్ కూడా కావాలి, మీ హాజరు కూడా కావాలి. సో అప్పుడు ఇది మరీ స్పెషల్ అవుతుంది మాకు అని చెప్తున్నాడు. వీ వామ్లీ ఇన్వైట్ యూ టు జాయిన్ అస్ అండ్ బ్లెస్ అస్ ఎట్ అవర్
వెడ్డింగ్ రిసెప్షన్. సో ఇది వెడ్డింగ్ రిసెప్షన్ కి సంబంధించినటువంటి ఇన్విటేషన్. సో మిమ్మల్ని హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం, వచ్చి జాయిన్ కమ్మని చెప్పేసి వీళ్ళు పిలుపునిస్తూ ఉన్నారు. సో వెన్స్డే 4th March 2026 7 PM ఆన్వర్డ్స్, తాజ్ కృష్ణ, బంజారా హిల్స్, హైదరాబాద్. అది సంగతి. సో రిసెప్షన్ అనేది హైదరాబాద్ లో ఉన్నటువంటి తాజ్ కృష్ణలో మార్చి 4వ తేదీ పెట్టారు. సాయంత్రం 7 గంటల నుంచి దానికి ఆహ్వానం. ఇది అంటే ఇది మ్యారేజ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ కాదు, రిసెప్షన్ కు సంబంధించినటువంటి ఇన్విటేషన్. సో ఇది విజయ్ దేవరకొండ తన వెడ్డింగ్ రిసెప్షన్ కి సంబంధించి పంపినటువంటి ఇన్విటేషన్. సో వీళ్ళిద్దరు జంట చూడ ముచ్చటగా ఉందని చెప్పేసి అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. మనందరికీ తెలిసిందే. నిజంగానే వాళ్ళిద్దరూ నిజ జీవితంలో ఎలా అయితే కొన్నేళ్లుగా ఆల్మోస్ట్ మోర్ దాన్ హాఫ్ డికేడ్ 5 సంవత్సరాల పైనుంచే వాళ్ళిద్దరూ కూడా సన్నిహితంగా ఉంటున్నట్టుగా మనకు తెలుసు. వాళ్ళ కుటుంబంలో, విజయ్ దేవరకొండ కుటుంబంలో తను కూడా ఒక సభ్యురాలుగా మారిపోయినట్టు. సో ఆ ఇంటి దగ్గర నుంచి ఆమె ఎన్నోసార్లు తన ఫోటోల్ని షేర్ చేసుకున్నారు. అది విజయ్ దేవరకొండ ఇంటికి సంబంధించినట్టు అక్కడ బ్యాక్గ్రౌండ్ అదే అని చెప్పేసి చాలా మంది దాన్ని, అంటే విజయ్ దేవరకొండ తీసుకున్న ఫోటోలు, విడివిడిగా తీసుకున్నటువంటి ఫోటోల్ని చూసి బ్యాక్గ్రౌండ్ 2 ఒకటే, ఇది విజయ్ దేవరకొండ ఇంటి సంబంధించినటువంటిది ఈ బ్యాక్గ్రౌండ్ అంతా అని చెప్పేసి చాలా మంది ఆ విషయాన్ని కనిపెట్టి ఆ ఫోటోల్ని షేర్ చేసుకోవడం కూడా మనందరికీ తెలుసు. అలాగే ఏ ఫెస్టివల్ వచ్చినా ఏమొచ్చినా హైదరాబాద్ లో ఉంటే రష్మిక ఖచ్చితంగా విజయ్ దేవరకొండ ఇంటిలో తను కూడా ఒక భాగస్వామిగా, ఒక సభ్యురాలుగా ఆమె పాల్గొంటూ ఉండటం, ఆ ఈవెంట్ లో ఇవన్నీ కూడా జరుగుతూ వస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా అధికారికంగా ఫిబ్రవరి 26వ తేదీ ఒకటి కాబోతున్నారు. సో మార్చి 4న అంటే ఉదయపూర్, రాజస్థాన్ లో ఉన్నటువంటి ఉదయపూర్, అది వెడ్డింగ్ డెస్టినేషన్ గా చాలా పాపులర్. సో అక్కడే వాళ్ళ వివాహం జరగబోతోంది. అతి తక్కువ మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య దాని ఒక ఇంటిమేట్ విషయంగా జరుపుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు మార్చి 4న హైదరాబాద్ లో రిసెప్షన్ అనేది జరగబోతోంది అని చెప్పేసి దీన్ని బట్టి మనకి తెలుస్తా ఉంది. సో వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకున్న తర్వాత హ్యాపీగా లైఫ్ ని భార్యాభర్తలుగా లీడ్ చేయాలని చెప్పేసి అందరూ అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు. మనం కూడా అదే విష్ చేద్దాం.